అటు తెలంగాణలోనే కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ గురించి. ఓకే, ఆయన లొంగిపోయారా, అరెస్ట్ అయ్యారా, ఇప్పుడు ఆయన తప్పు చేశారా లేదా, ఇవన్నీ కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఒక 4 కీలక అంశాలు. ఒకటి ఏంటి అంటే, భగీరథ్కి సంబంధించి మీడియాను మేనేజ్ చేశారు బండి సంజయ్. సోషల్ మీడియాలో తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా కూడా ఆ అంశం రాకుండా చేసుకొచ్చారు అనేది ఒక ప్రధాన అలిగేషన్. రెండోది వచ్చి, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా ఆయన రాజీనామా చేయాలి, లేదంటే కేంద్రం ఆయన్ని బర్తరఫ్ చేయాలి అనేది ఒక ప్రధాన డిమాండ్. ఇక మూడోది, బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందా అనేది. ఇక నాలుగోది వచ్చి, ఈ టోటల్ అంశాన్ని కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువగా ప్రయోజనం పొందాలనుకుంటుందా, అందుకే పదే పదే కేటీఆర్ దీని గురించి మాట్లాడడం కానీ ట్వీట్లు చేయడం కానీ, బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ మంత్రులు మొత్తం బీఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పదే పదే సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడడం. ఈ ఓవరాల్గా ఈ 4 అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఓకే, ఆయన తప్పు చేశాడా లేదా ఏంటి అనేది రేపు కోర్టు తేలుస్తుంది, కోర్టులో తేలే అవకాశం ఉంది. దాన్ని బట్టే ఆయనకి శిక్ష ఉంటుందా, ఏది ఇప్పుడు కొత్తగా ఒక బిఎన్ఎస్లో యాక్ట్ కూడా యాడ్ చేశారట, అదే కనుక జరిగితే 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అనేది. ఓకే, అది చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. కానీ ఇందులో ఎంతవరకు దీన్ని మేనేజ్ చేసే ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నారు, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అని అనుకోవాలి? ఒకటి, బండి సంజయ్ కొడుకు ఇన్ని రోజుల పాటు దొరక్కపోవడం అన్నట్టు సహజంగా అతని మీద కంప్లైంట్కి కారణమవుతుంది. ఈవెన్ బండి సంజయ్ మొన్న చెప్పింది కూడా, చట్టపరంగా మేము మా లాయర్లు చెప్పారు కేసు కొట్టేయబడుతుంది అనేసి, ఆ డాక్యుమెంట్లు వాటి కోసం ఆగారని చెప్పడం ద్వారా అబ్బాయితో తన టచ్లోనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. దెన్ అది ప్రత్యర్థులు ఏలెత్తి చూపెట్టడానికి సంబంధించిన అంశం. ఇక అది ఎథికల్గా కూడా రాంగ్ అవుతుంది. ఇకపోతే చట్ట ప్రకారం నేరం, నైతికత ప్రకారం పాపమైతే వ్యవహారం నడుస్తుంది. నైతికత ప్రకారం అయితే పాపమా ఇది అంటే, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇష్టపడి తిరిగినప్పుడు ఆ తర్వాత బ్రేకప్ అయితే, అమ్మాయి బ్రేకప్ అయి చెప్తే అబ్బాయికి శిక్ష ఎలా, మానసికంగా. అబ్బాయి బ్రేకప్ చెప్తే అబ్బాయికే శిక్ష చట్టపరంగా. ఇది మనకు ఉన్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి లోపం. ఇందులో చూసుకుంటే అబ్బాయి మేజరే, అమ్మాయి మైనర్. ఇద్దరు మైనర్లు అయితే ప్రాబ్లం ఉండేది కాదు. అప్పుడు కూడా ఫోక్సో కేసు వస్తుంది అబ్బాయికి. ఎందుకంటే అమ్మాయి మైనర్ కాబట్టి. ఇప్పుడు అబ్బాయి మేజరు, అమ్మాయి మైనర్ అయినప్పుడు అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా సరే చెల్లుబాటు కాదు. ఇందులో ఒకటే కోణం, మీకు కోర్టు సినిమాలో ఉంది కదా, ముందంతా కూడా వీళ్ళిద్దరూ అమ్మాయిని ఏదో చేసేసాడు రేపు ఇదని చెప్పాక, ప్రియదర్శి తర్వాత కోర్టులో సబ్మిట్ చేసేది అంటే అమ్మాయికి ఎలాంటి సెక్సువల్ రిలేషన్ జరగలేదని ఇచ్చిన ఇది, అది కూడా చూడకుండా కేసు పెట్టేశారు అన్నటువంటి పాయింట్. తర్వాత అసలు ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు భయంతో గదిలో కూర్చున్నారు అంతవరకే అన్నటువంటి, అందులో తెలియదు. అట్లాంటి సిచ్యుయేషన్ కాదు ఇక్కడ. ఇప్పుడు అమ్మాయి ఇచ్చే వాంగ్మూలం కీలకం వీటిట్లో. ఆ కోర్టు కేసులో అమ్మాయి కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో అబ్బాయి నన్ను ఏం చేయలేదు అని చెప్తుంది. తర్వాత డాక్టర్ ఇచ్చిన రిపోర్టు పోలీసులు కూడా చూడలేదని అర్థమవుతుంది. ఇందులో అయితే ఇప్పుడు అమ్మాయిని డాక్టర్లు చెక్ చేసిన రిపోర్ట్ ఏంటన్నది బయటికి ఏం పెట్టలేదు ఇంకా. యాజ్ పర్ నామ్స్ ఇక్కడ 2 రకాలైన పరీక్షలు. అమ్మాయి సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరిగిందా లేదా, జరిగితే రేపే, ఈవెన్ షీ యాక్సెప్టెడ్ హిమ్, చట్ట ప్రకారం నేరమే. 18 ఏళ్ల లోపు అమ్మాయి తన ఇష్టపూర్తిగా లైంగిక సంబంధంలో పాలు పంచుకున్న ఆ సహచరుడు జైలుకి వెళ్తాడు, అమ్మాయికి ఏం కాదు. అమ్మాయిని విక్టిమ్గా అమ్మాయికి ప్రొటెక్షన్ ఉంటుంది, అబ్బాయి మాత్రం నేరస్తుడు అవుతాడు, 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. ఆ సెక్షన్ కూడా జోడించారు బిఎన్ఎస్ 64 యాక్ట్ కింద. ఇదివరకు ఉన్న కేసుకే ఇప్పుడు సెక్షన్ జోడించారనమాట. అంతే, అదొకటి నడుస్తుంది. రెండవది ఏంటంటే, అమ్మాయి తల్లి కంప్లైంట్ పెట్టింది. వీళ్ళు చెప్పడం ఏంటంటే, మొదటి నుంచి 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, గుళ్ళు గోపురాలకు కూడా తిరిగారు వీళ్ళందరూ కలిసేసి అన్నటువంటిది. బండి సంజయ్ లెటర్ ప్యాడ్ మీద వాళ్ళు తిరిగారట.
తిరగడం వేరు, తిరగటం తప్పేం కాదు. అవును. ఇక దాంట్లో రకరకాల ప్రచారాలు ఏంటంటే ఏది వాళ్ళు కోటీశ్వర్లు, అమ్మాయి వాళ్ళు కోటీశ్వర్లు, మొదటేమో డబ్బుల కోసం డిమాండ్ చేశారన్నటువంటి పాయింట్ వచ్చింది. ఇక్కడ మేబీ కాంట్రవర్సీ ఎక్కడొచ్చి ఉండాలంటే వీళ్ళు తిరగడాన్ని ప్రోత్సహించినటువంటి పెద్దలు ఏ పెళ్ళో అడిగితే వీళ్ళు చేసుకోనంటే జరుగుతుండాలి ఇది. లేదా మైనర్ అయ్యే కదా మేజర్ అయ్యాక చేద్దాంలేని ఆగి ఉంటే ఇష్యూ ఉండుండేది కాదు, కేసు అయ్యి ఉండుండేది కాదు. ఆ అమ్మాయి కన్సెంట్ లేకుండా అమ్మాయి తల్లిదండ్రులకు తెలియకుండా జరిగింది అంటే సెక్సువల్ యాక్షన్కి అయితే అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోరు నాకు తెలిసి. ఇక అమ్మాయి క్యారెక్టర్ గురించి రకరకాల ప్రచారాలు చేశారు. అది చేసేవని వాళ్ళు కూడా క్రైమ్ అవుతారు, అది క్లియర్ చట్ట ప్రకారం. ఎందుకంటే అమ్మాయి క్యారెక్టర్ ఎట్లున్నా యూ షుడ్ నాట్ జడ్జ్ ఇట్, దట్ షుడ్ బి జుడిషియరీస్ డిస్క్రిప్షన్. అమ్మాయి ఎట్లా ఉండాలో మనం జడ్జి చేయలేం దాంట్లో. కాబట్టి ఈ కేసులో చాలా బిగుసుకుపోయినట్టే. ఇకపోతే మీరన్నట్టు బీఆర్ఎస్ లీడ్ తీసుకుంది. ఈ కేసు వెనకాల వాళ్లే పెట్టించారన్నటువంటి దానికి అనుగుణమైనటువంటి కొన్ని నడుస్తున్నాయి. బట్ అమ్మా నాన్నలు అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు కదా. అమ్మాయి ఇష్టం వచ్చినా సరే ఇష్టం ఉన్నా సరే కుదరదు. ఇప్పుడు అమ్మాయిది కూడా వాంగ్మూలం తీసుకున్నారు కదా, అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలం తర్వాత ఇతని మీద కేసు ఇంకొంచెం స్ట్రాంగ్గా పెట్టారు. అంటే అమ్మాయి ఇతనికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చింది, ఇది క్లియర్ కట్. కాబట్టి ఇది సన్ స్ట్రోక్ అనమాట అతనికి. సార్ నిజంగా కేంద్ర మంత్రి పదవిలో హోదాలో ఉన్నారు కాబట్టి బండి సంజయ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాని కంట్రోల్ చేశారు ఈ విషయంలో, లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఇక్కడ ఫోక్సో కాబట్టి మైనర్ కాబట్టి ఈ విషయంలో పెద్దగా దాని జోలికి వెళ్ళలేదా? నాకు తెలిసి మొదటి రోజు నుంచి పత్రికల వార్తలు వచ్చినాయి, ఎక్కడా ఆగింది లేదు. కాకపోతే ఫోక్సో కేసులో కాబట్టి నిందితురాలి పేరు డిస్క్లోజ్ చేయకూడదు, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించకూడదు. ఇష్టమయ్యి వాళ్లే వచ్చి కూర్చున్నా సరే క్రైమే అక్కడ. ఈవెన్ మీకు తెలుసో తెలీదో, మనకి ఈ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి ఉంటుంది, వాళ్ళ నుంచి శిక్ష ఉంటుంది. ఛానల్ని బ్లాక్ చేయొచ్చు, ఛానల్లో క్షమాపణ చెప్పమనొచ్చు, అట్లా చాలా సచ్చినాయి అందులో. కాబట్టి పేపర్లకి ఉంది, ఎడిటర్స్ గిల్డ్ ఎన్ని ఉంటాయి అన్నమాట. ఆ విషయాల్లో అత్యుత్సాహంగా రాయకూడదు, రాస్తే కేసులు అవుతాయి అన్నమాట. అందుకని అభియోగం అని రాస్తారు, నిందితులు అని రాస్తారు, బాధితులు అని రాస్తారు. ప్రతి పదం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి పదం. అది అలాగే నిజంగా బీఆర్ఎస్ లేదంటే కేటీఆర్ చెప్తున్నట్టు బండి సంజయ్ ఆయన పదవికి రాజీనామా చేయడమో లేదంటే బీజేపీ లేదంటే కేంద్రం ఆయన బర్తరఫ్ చేయడమో చెయ్యాలా దీని విషయంలో, అది నైతికత అవుతుందా? బేసిక్గా అది ఎథికల్ ఇష్యూ. ఆయన రాజీనామా చెయ్యాలా చేయకూడదా అన్నటువంటిది ఆయన వ్యక్తిగత వ్యవహారం, సమాజం దృష్టిలో చేయాలా అన్నటువంటిది అది. అయితే ఒక ఆస్పెక్ట్లో అమ్మాయి కన్సెంట్ లేకుండా అతను చేసుంటే ఆ డిమాండ్తో నేను కూడా ఒప్పుకుంటా. ఇక్కడ చట్టపరమైన నేరం కానీ అమ్మాయి ఇష్టం లేకుండా 2 ఏళ్ళు తిరగడం అసాధ్యం, పలు దఫా లైంగిక సంబంధం అనేది అసాధ్యం. చట్ట ప్రకారం ఫోక్సో కేసు కాబట్టి నేరం. అంటున్నది ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ పదవిలో ఉన్నంతసేపు ఇక్కడ న్యాయం జరగదు, ఆయన ఆ పదవిలో లేకపోతేనే ఇక్కడ అమ్మాయికి న్యాయం జరుగుద్ది అనేది కేటీఆర్ చెప్తున్నారు. నేను అంటుంది అదే. యాక్చువల్గా ఇందులో ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ కేసే, దాని ద్వారా ఆయన మేనేజ్ చేయలేడు. రెండవది ఏంటంటే నేను అనేది అత్యాచారం అనేది చట్ట ప్రకారం అత్యాచారం కిందకే వస్తుంది. బట్ 2 ఏళ్ల నుంచి సహవాసం అనేటటువంటిది ఎథికల్ ఆస్పెక్ట్లో చూసుకోవాల్సిందే తప్పించి ఇది కాదు. చట్ట ప్రకారం అయితే ఇప్పుడు అతను శిక్ష పడుతుంది గ్యారంటీగా. అమ్మాయి మేజర్ అని తేలితే శిక్ష ఉండదు అప్పుడు. ఇక అది మోరల్ తప్పించి ఆ లెక్కనైతే కనుక ఇలా పార్టీకి సంబంధించిన అనేక మంది మీద వచ్చినాయి అట్లాంటి కేసులు. ఎవరి మీదనే ఏ యాక్షన్స్ తీసుకోలేదు పార్టీ, వాళ్ళంతటా నడిచిపోయారు. కాబట్టి ఇట్లాంటి కేసుల్లో ఒకటి దొరికాడు, ఒకటి బీఆర్ఎస్కి వణుకు పుట్టించేవాడు ఎవడన్నా ఉన్నాడంటే బండి సంజయ్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నటువంటి స్టేజ్కి తీసుకెళ్ళినాడు బండి సంజయ్.
దాన్ని కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కి తేవడంలో సక్సెస్ అయిన వాడు కేటీఆర్. అవును. ఇప్పుడు బీజేపీ అనేది అంతర్ధానం అయితేనే బీఆర్ఎస్ అనేది అధికారంలోకి వస్తుంది. అదేమో దినదినం పుంజుకుంటోంది. తెలంగాణలో భారీగా పుంజుకుంది. 8 ఎమ్మెల్యే స్థానాల నుంచి 8 పార్లమెంట్ స్థానాల స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు అది ఫ్యూచర్లో థ్రెట్ అవుతుంది, మళ్ళీ బండి సంజయ్ని ముందు పెడితే అన్న భయం ఉంది. కాబట్టి లడ్డూలో దొరికాడు ఆ భగీరథ్ వల్ల బండి సంజయ్. కాబట్టి వదిలిపెట్టకుండా రాజకీయం చేస్తారు. తప్పు కూడా కాదు అది. వాళ్ళు అడిగేది జెన్యునే, చెయ్యాలా చేయకూడదా అన్నటువంటి నిర్ణయం బండి సంజయ్ది. బర్తరఫ్లు చేయకపోవచ్చు, నిజంగా బర్తరఫ్ చేయకపోవచ్చు. నిజంగా ఈ కేసులో భగీరథ్కి కనుక శిక్ష పడితే అంటే ఈ కేసు వేరు. గతంలో చాలా మంది మంత్రులుగా ఉన్న వాళ్ళు, మన కేజ్రీవాల్ ఇలాంటి వాళ్ళు, అంటే ఆ కేసులు వేరు అనుకోండి, వాళ్ళే పదవుల్లో కొనసాగారు. ఇక్కడ కొడుకు చేసిన నేరానికి తండ్రి బాధ్యత వహించాలా, తండ్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలా? ఒకవేళ శిక్ష పడితే, నేను అడిగి శిక్ష పడితే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి వస్తుంది. శిక్ష పడితే, కాకపోతే అప్పటికి ఇది టర్మ్ కూడా అయిపోతుంది అనుకుంటా. శిక్ష అంటే తొందరగా అవ్వదు కదా, వాదోపవాదాలు చాలా ఉంటాయి, ఆ సర్టిఫికెట్లు అదంతా కూడా. కాబట్టి అప్పటికి అంత పెద్ద టెన్షన్ ఉండకపోవచ్చేమో. అప్పటికి తను ముఖ్యమంత్రి పదవి చేపడతాడా, లేకపోతే అసలు సాంతర రాజకీయాలకు దూరం అవుతాడా అని కాలం డిసైడ్ చేయాలి అతనికి. సార్, ఇంకొక విషయం కూడా, ప్రధానంగా తెలంగాణ బీజేపీకి చాలా పిల్లర్స్ ఉన్నా ఈయన ఇప్పుడు ఒక మెయిన్ గా కనిపిస్తున్నారు బండి సంజయ్, పైగా బీసీ కార్డు ఒకటి. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఈ అంశం, అది కూడా సొంత కుమారుడు కాబట్టి, ఎంతవరకు దెబ్బ అవుతుంది? ఇప్పుడు అదే కదా గొడవ జరుగుతున్న ప్రచారం ఏంటంటే, ఓ పక్కన బీఆర్ఎస్, రెండో పక్కన పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది బీసీ నాయకులు ముఖ్యమంత్రులు అవ్వాలని వేరే పార్టీ నుండి బయటకు ఇందులోకి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కుట్ర లేకుండా ఇది సాధ్యం కాదు, 2 ఏళ్ల నుండి తిరుగుతున్నటువంటి వాళ్ళకి అకస్మాత్తుగా ఈ కేసు పెట్టించారంటే పక్కా ప్లాన్తో అన్నటువంటిదే బండి సంజయ్ వర్గం చెప్తోంది. నిజం దేవుడికి ఎరుక అంటారు, నిజం పెరుమాళ్ళకి ఎరుక అంటారు. ప్రస్తుతం అదే విషయం. అంటే నిజంగా బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి జరిగిన రాజకీయ కుట్రగా కూడా కోణంలో చూడొచ్చా? అదే అనేది, అది మనం అనకూడదు. అదే, మనం జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అనకూడదు. అవును, అందులో పోక్సో కేసు కాబట్టి మనం అట్రిబ్యూట్ చేయకూడదు. అవును, వాస్తవం ఏంటన్నది కాలం డిసైడ్ చేస్తుంది. కానీ ఆయన రాజకీయ భవిష్యత్తుకి అయితే ఇది ఒక పెద్ద మచ్చ తెచ్చిపెట్టేసింది. నో డౌట్, ఆల్రెడీ ఇప్పటికే ఒక పెద్ద మచ్చ అయిపోయింది. ఇంతవరకు ప్లస్లు తప్ప మైనస్లు లేనివాడు ఇప్పుడు ఒక మైనస్ తన కెరీర్లో యాడ్ చేసుకున్నాడు. సార్, ఇలాంటి అంశాలని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఎలా చూస్తుంది? వాళ్ళు ఇక్కడ డిసైడ్ చేసుకోమంటారు. మనకు అబ్జర్వ్ చేస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ కాలేదు ఇది తెలంగాణ వరకు పరిమితమైంది భారీగా. కాబట్టి అక్కడ రాజకీయ కోణం అన్న రూట్లోనే చూస్తున్నారు, లేకపోతే నేషనల్ మీడియా ఉతికారేసేది. నేషనల్ రేప్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నేషనల్ మీడియా ఎంటర్ అయ్యేదండి. ఇది మైనరు, ఈ కాన్సెప్ట్, విల్లింగ్నెస్, ఈ బేసిస్ మీద వాళ్ళు పక్కన పెట్టినట్టున్నారు అనమాట. లేకపోతే వదిలిపెట్టరు కదా సెంట్రల్ లెవెల్. అంటే ఏ పార్లమెంట్ సమావేశాలు జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలు దీన్ని రేజ్ చేసేమో సభలో, ఇప్పుడు లేవు కాబట్టి సైలెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఎప్పటికైనా తెలంగాణకి ఎఫెక్ట్ చూపిస్తుందేమో, తెలంగాణ బీజేపీకి ఇది రేపొద్దున చూడాలి. పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. కేటీఆర్ మీద కేసులు, తప్పుడు కేసులు పెట్టారంటూ ఇప్పుడు ఆయన హీరో అయ్యాడు. అంతకుముందు రేవంత్ అట్లా హీరో అయ్యాడు. ఇప్పుడు ఈయన హీరోని చేస్తారని చూడాలి. తెలంగాణ బీజేపీకి ఇది ఒక బిగ్ డ్యామేజ్ అనుకోవచ్చా? బీజేపీకి ఏం సంబంధం లేదు. బండి సంజయ్ జీవితంలో మాత్రం పెద్ద డ్యామేజ్, బండి సంజయ్ కెరీర్లో పెద్ద మచ్చ అది. అంతే. రైట్ చూద్దాం నిజంగా బండి భగీరథ్ విషయంలో ఏం జరగబోతోంది అనేది కోర్టు ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది. తర్వాత రాజకీయంగా బండి సంజయ్ భవిష్యత్తు ఏంటి? ఆయన కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతారా, లేదంటే రాజీనామా చేస్తారా, లేదా హైకమాండ్ ఆయన్ని బర్తరఫ్ చేస్తుందా? ఇదంతా కోర్టు తీర్పు తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేది అయితే వేచి చూడాల్సిన అంశం. అప్పటి వరకు ఈ పరిణామాలు లాగా కంటిన్యూ అవుతూ ఉంటాయి సోషల్ మీడియా వేదికగా. కానీ ఫైనల్గా న్యాయం అయితే జరగాలని కోరుకుంటున్నారు అందరూ. అది ఏ రకంగా ఉంటుందో చూద్దాం.